వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఆయన శరీరంలోకి దేవుడు వస్తాడని చెప్పి నమ్మించారు. మీరు మీదే ఊరు? పెబ్బేరు. పెబ్బేరు ఆడ తెలంగాణ. ఈడ బైచిగిరోడికి ఎట్లా సంబంధం మీకు? నాకు అర్థం కాదు. ఎట్లా నమ్మినారు? ఎవరు చెప్పినారు మీకు అడిగి రమ్మని? సరే వచ్చినారు, ఏమైంది మళ్ళీ? అదే సార్, ఇంట్లో మీ పొలంలో ధనం ఉంది కాబట్టి ధనం తీస్తే లక్ష్మీ విగ్రహం ఉంది, దాంట్లో తీస్తే మీరు ఆరోగ్యం బాగుపడుతుంది, అంతవరకు బాగుపడదు. మొత్తం ఉన్నాయి సార్, ఇక్కడే ఉన్నాయి సార్. ఇక్కడ కార్లో లక్ష్మీ విగ్రహం వచ్చిందా? వచ్చింది, అన్ని తీసుకున్నారు సార్. తీస్తే లేదు సార్, అసలు ఆరోగ్యం బాగుపడలేదు, ఏం బాగుపడలేదు, అసలు పరిస్థితి ఏం బాగలేదు. వాడు ముందే పెట్టింటాడు విగ్రహం, రా చూపిస్తానని వీళ్ళు తేజ్ చూపించినాడు. చూడండి ఇట్లుంటది. తీయకపోతే మేము మా పిల్లలు అది మోసం మోసం. చిన్న పిల్లలు ఉన్నారు సార్, చచ్చిపోతారని భయపడి మీరు డబ్బులు ఇచ్చినారు. తప్పదు సార్, ఎవరికైనా ప్రాణం కావడం. 3 కోట్ల. అవును సార్, మీరు సోహండి మాట్లాడుతున్నారా? నిజంగా సార్, ప్రామిస్ సార్, దేవుడి మీద ఓటు సార్. ఏదో సార్ ఏమో చేయాలి, పూజ ఆ పూజలు ఈ పూజలు చేయాలని తీసినారు సార్. మళ్ళీ తీసిన తర్వాత దాన్ని ఇంట్లో పెట్టుకోవద్దు, దాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేయాలి అని చెప్పి మమ్మల్ని ఢిల్లీ కూడా 5-6 సార్లు ఢిల్లీ తీసుకుపోయినారు సార్. ఢిల్లీకి ఎందుకు? అది ఏదో ఆర్బీఐతో మాట్లాడాలని, అది ఉండనియకూడదు, ఇంట్లో ఉంటే మీరు మళ్ళీ చచ్చిపోతారని చాలా బెదిరించారు సార్. ఆర్బీఐతో పోవాలని తీసుకుపోయినారు సార్ ఢిల్లీకి. అక్కడ తీసుకుపోయి మమ్మల్ని లాడ్జింగ్ లో పడేసి వాళ్ళు బయట ఎక్కడ తిరుగుతున్నారో మాకు తెలియదు సార్. మేము వాళ్ళతో మాట్లాడొచ్చినాం, వీళ్ళతో మాట్లాడొచ్చినాం అని చెప్పేసి మమ్మల్ని అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేవారు సార్. దానికోసం కూడా మస్తు డబ్బులు కట్టించుకున్నారు సార్. మొత్తం మీద డబ్బులు మొత్తం నష్టపోయినాం సార్. మాకున్న పొలము, ఇండ్లు, ఫ్లాట్ అన్ని అమ్మేసుకుని అనిపించుకున్నాం సార్. పూజల పేరు చెప్పి మస్తు పూజలు చేసింది సార్. ఇంట్లో కూడా ఇంట్లో భూమిలో ఏమేమో మస్తు దగ్గర పోయినాం సార్. అక్కడ డిఎస్పీ మేడం దగ్గర పోయినాం, అక్కడ కూడా కేసు తీసుకోలేదు సార్. ఏమో సార్, ఇంకా మీరు అక్కడ చేయండి అంటారు సార్. తెలంగాణకు పోతేనేమో ఇక్కడ జరిగిందని ఇక్కడ తీసుకున్నాడు అని చెప్పిండు సార్. సార్ మీకు పుణ్యమో సార్, మీరే మాకు న్యాయం చేయాలి సార్, మీరే మమ్మల్ని బ్రతికించాలి సార్. మీ మీద ఆధారం సార్. ఇంకా మేమే సార్, మేము తప్పనిస్తే మాకేం లేదు సార్. ఇంకా మేము ఇక్కడ న్యాయం చేయకపోతే మాకు సాగు వచ్చేదని చూడండి సార్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. ఇప్పుడు వీళ్ళు ఎవరో బైచిగేరులో దుర్గా సింగ్ అనే ఒక వ్యక్తి మా దగ్గర 3 కోట్ల రూపాయలు తీసుకున్నాడు, ఏదో విగ్రహాలు భయంకరంగా ఏదో తప్పు చేశాడు అని అంటున్నాడట. అది పోలీసులకి చెప్పిన వాళ్ళు అక్కడ కేసు తీసుకోండి, ఇన్సిడెంట్ ఇక్కడ జరిగింది కాబట్టి ఇక్కడ కేసు పెట్టమంటారు. ఇక్కడ అడిగితే అక్కడ మీ ఊరు కాబట్టి అక్కడ కేసు పెట్టమంటారు. వీడు అటు ఇటు తిరగలేకపోతా. దీనికి తోడు ఇంకా ఎవరో వాడి పేరు ముకుంద అనే ఒక వ్యక్తి మీ ఊర్లోకి వస్తే కొడతానంటాడంట, ఊర్లోకి వస్తే దాడి చేస్తానని బెదిరిస్తా ఉన్నాడంట. ఈ విషయం మీ దృష్టిలో ఉందటమ్మా? వాళ్ళ అక్కడ తెలంగాణలో ఇక్కడ జరిగినట్లు మాకు ఆధారాలు అందుకే మనం అక్కడికి వెళ్ళమన్నాం. ఇప్పుడు మనము వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ ఊరనే అంటాము, ఇక్కడ ఇన్సిడెంట్ జరిగిందని వాళ్ళు ఇట్లా చేస్తూ ఉంటే పాపం వీళ్ళు ఎక్కడే పోతారు? డబ్బులు పోగొట్టుకున్నాం. పట్టించుకోలేదు కాబట్టి ఇక్కడ జరిగిందంటాను. అక్కడ విగ్రహం అవన్నీ అక్కడే కదా. డబ్బులు ఇచ్చాము, ఇక్కడ మోసపోయాము, ఇక్కడ బెదిరిస్తా ఉన్నారు వస్తే అని అంటున్నారు. ఇది కూడా అఫెన్స్ కదమ్మా, ఇక్కడ జరుగుతున్న అఫెన్సే కదమ్మా. ఇక్కడ ఆధారాలు అంటే వాళ్ళు చెప్పడమే ఆధారం కదమ్మా. వాళ్ళు కంప్లైంట్ అన్ని ఆధారాలు మనం సేకరించాలా? వాళ్ళే తెమ్మంటే ఎలా తెస్తారు? అదైతే నిజం కాదు సార్, మా ఎంక్వైరీలో అయితే అలాంటి జరగలేదు. మరి వీళ్ళెందుకు ఇట్లా బాధపడతా ఉన్నాము? డబ్బులు పోగొట్టుకుని వీళ్ళు ఎట్లా ఇల్లు బెదిరిస్తారు? పోనీ అతన్ని పట్టుకొని వచ్చి విచారణ చేశారా? దుర్గా సింగ్ అతన్ని పట్టుకొచ్చారు. ఓకే, మళ్ళీ ఒకసారి వచ్చి చూడండి అమ్మా, ఇది నిజమా అబద్ధం అనేది క్లారిఫికేషన్ పబ్లిక్ అని తెలియాలి కదా. ఇప్పుడు మన ఆలోచనలు వేరే ఉంటాయి.
వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రజా దర్బార్లో వచ్చి ఇబ్బంది పడతా ఉన్నారు. వీళ్ళు చెప్పే దాంట్లో ఎంత నిజం ఉంది, వాళ్ళు చెప్పే దాంట్లో నిజం ఉందో పబ్లిక్ తెలియాలి కదమ్మా. ఇది ఒకసారి మళ్ళీ ఆ దుర్గా సింగ్ని తీసుకొని వచ్చి ఎంక్వైరీ చేసి అప్డేట్ చేయండి అమ్మా. ఒక 1 వీక్ టైం తీసుకుందాం, తర్వాత ఏమైందో ఆలోచన. ఎందుకంటే ఎక్కడో చోట నిజాలు ప్రజలకు తెలియాలి. ఎందుకంటే ప్రజలు మోసపోయిన అంశం ఇది. ఇదేదో ప్రైవేట్ ప్రాపర్టీకి సంబంధించిన కాదు. ఎవడో మన ఆదోని నుంచి పోయి ఇంకొక చోట వాళ్ళ దగ్గర మోసం చేసినాడు అని వీళ్ళు చెబుతున్న కథనం. ఇది ఎంత నిజము, ఆడెంత నిజము అని. ఎందుకంటే రేపు ఆదోని మీద చెడ్డ పేరు వస్తుంది. వీళ్ళు పోయి ఎక్కడ తిరుగుతూ ఉంటారు, అక్కడక్కడ మీడియాలో మాట్లాడుతూ ఉంటారు. నిజం తెలియకపోతే చివరికి ఆదోనికి చెడ్డ పేరు, ఆదోనిలో బైచిగేరోళ్ళు ఇట్లా చేస్తున్నారంట అని ఆదోనికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంది. దీన్ని సరిగా ఎంక్వైరీ చేసి ఒకసారి అప్డేట్ చేయండి అమ్మా నాకు ఈ విషయం ఏంటో. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.